గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పీడ్ పెంచాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ ను పూర్తి చేసి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఇక దీంతో పాటు రీసెంట్ గా RC16 ను కర్ణాటకలో మొదటి షెడ్యూల్ ను ప్రారంభించాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఉప్పెన చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే RC16 సినిమా ఎప్పుడూ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ అనుకోకుండానే గేమ్ చేంజర్ చిత్రం వరుస డిలేలతో RC16 ఇప్పటికి స్టార్ట్ అయింది. అయితే ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడట రామ్ చరణ్. ఇది పూర్తయిన వెంటనే రంగస్థలం కాంబినేషన్ లో మరో సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉంది. రంగస్థలం చిత్రంతో నటుడిగా మరో మెట్టు పైకెదిగాడు రామ్ చరణ్. రంగస్థలం చిత్రంతో 200 కోట్ల క్లబ్ లో చేరి అప్పట్లో నాన్ బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం RC16 పూర్తవగానే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం కోసం సుకుమార్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక కథను కూడా ప్రిపేర్ చేశాడని టాక్. ప్రస్తుతం పుష్ప 2 హడావిడి పూర్తవగానే సుకుమార్ ఈ కథపై కాన్సంట్రేషన్ చేయనున్నాడు. అయితే సుకుమార్ సినిమాలో హీరోయిన్ పాత్రలు కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి. ఇప్పుడు RC17 కోసం కూడా హీరోయిన్ గా సాయి పల్లవిని సెలెక్ట్ చేసుకోవాలని టాక్ వినిపిస్తోంది. RC17 లో హీరోయిన్ పాత్రను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. అయితే ఈ పాత్ర కోసం సాయి పల్లవిని సెలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుగుతున్నాయట. పైగా కథ నచ్చితేనే సాయి పల్లవి మూవీకి ఓకే చెబుతుంది. అందుకే ఆమె స్టార్ హీరోలతో మూవీస్ చేయకుండా క్రేజీ హీరోయిన్ గా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుంది. ఈ నేపథ్యంలో RC17 లో కూడా హీరోయిన్ క్యారెక్టర్ ని బెస్ట్ గా సుకుమార్ డిజైన్ చేసి ఉంటాడని అనుకుంటున్నారు. అందుకే సాయి పల్లవిని సంప్రదించి ఉంటారనే మాట వినిపిస్తోంది. ఒకవేళ సాయి పల్లవి రామ్ చరణ్ కాంబినేషన్ ఓకే అయితే ఖచ్చితంగా ప్రత్యేకమైన బజ్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.